హాయ్ హలో అందరికీ నమస్తే. ఈ రోజు మనం మిస్టర్ పెట్ స్పాన్ క్లినిక్ లో ఉన్నాము. మనతో పాటు డాక్టర్ యామిని రెడ్డి గారు ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అసలు ఈ ఫీల్డ్ లోకి రావాలని ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది అసలు? బేసికలీ నేను యానిమల్ లవర్. బై దట్ ఇంకా నార్మల్ మనం చూస్ చేసుకునే దాంట్లో కూడా బీవీఎస్సీ చూస్ చేసుకున్నాను. సో గ్రాడ్యుయేషన్ అయిపోయింది. దాంతో ఈ ప్రాక్టీషనర్గా 1.5 year నుంచి కంటిన్యూ చేస్తాను. ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్ ఉన్నారు? నేను 1.5 year అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ పెట్స్ని చాలా మంది డాగ్స్ లేకపోతే పిల్లల్ని పెంచుకుంటుంటారు కదా, వాటికి ఏ వయసు నుంచి వ్యాక్సినేషన్స్ వేపిస్తారు? అంటే ఎలాంటి టీకాలు వేయించాలి? ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ యాక్చువల్లీ. పెట్కి వ్యాక్సినేషన్ డాగ్స్కి వచ్చేసి అట్ ద ఏజ్ ఆఫ్ 45 డేస్కి స్టార్ట్ అవుతుంది. మనకు DHPPI అని ఉంటుంది. ఆ వ్యాక్సిన్ మనం 45 డేస్కి స్టార్ట్ చేసి ఎవ్రీ 21 days ఆర్ 30 daysకి మనం బూస్టర్ వ్యాక్సిన్ కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. అట్ ద ఏజ్ ఆఫ్ 60 daysకి మనకు కరోనా వ్యాక్సిన్ అని ఇంకో వ్యాక్సిన్ ఉంటుంది. దాని బూస్టర్ కూడా మళ్ళీ 1 monthకి రిపీట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ద ఏజ్ ఆఫ్ 30 days 3 months రేబీస్ వ్యాక్సిన్ అనేది చేయాల్సి ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్. మన ప్రివెన్షన్ ఆఫ్ రేబీస్ డిసీజ్లో కూడా చాలా హెల్ప్ చేస్తుంది. అది మ్యాండటరీగా వేయాల్సి ఉంటుంది. 4 months వచ్చేసి కెనల్ కఫ్ వ్యాక్సిన్ ఉంటుంది. అది ఎప్పుడైనా మనం బోర్డింగ్ పెట్టినప్పుడు కూడా ఆ వ్యాక్సిన్ అనేది చాలా ఇంపార్టెంట్. వాటికి కెనల్ కఫ్ అని లంగ్ రెస్పిరేటరీ ఇష్యూస్ డిసీజ్ రాకుండా హెల్ప్ చేస్తుంది. డాగ్స్లో ఈ 4 vaccines అనేవి మ్యాండటరీగా వేయాల్సి ఉంటుంది. క్యాట్స్కి వచ్చేసి సేమ్ అట్ ద ఏజ్ ఆఫ్ 45 ఫెలైన్ కాల్సివరైస్ రాకుండా, ఫెలైన్ పాన్లికోపీనియా, రైనోట్రేకియైటిస్ ఈ డిసీజెస్ రాకుండా ప్రివెంట్ చేయడానికి 45 daysకి వ్యాక్సిన్ వేయాల్సి ఉంటుంది. సేమ్ బూస్టర్ డోస్ 21 days కన్నా లేదంటే 1 monthకి రిపీట్ చేయాల్సి ఉంటుంది. సేమ్ రేబీస్ వచ్చేసి 3 monthsకి వేయించాలి. దాని బూస్టర్ మళ్ళీ 1 monthకి రిపీట్ చేసుకోవాలి. వన్స్ ఈ 1 yearలో ఇవి కంప్లీట్ అయిపోయినాక ఎవ్రీ ఇయర్ యాన్యువల్లీ సేమ్ బూస్టర్ షాట్స్ ఓన్లీ. మళ్ళీ రిపీట్ మల్టీ బూస్టర్స్ అవసరం లేదు, సింగిల్ షాట్స్ వేయించుకోవాల్సి ఉంటుంది. ఓకే, మీ దగ్గరికి ఎక్కువగా ఎలాంటి పెట్స్ వస్తూ ఉంటాయి? అంటే ఇప్పుడు డాగ్స్ క్యాట్స్ ఎక్కువ వస్తుంటాయి కదా, ఇంకా ఏమైనా డిఫరెంట్ పెట్? డాగ్స్ క్యాట్స్ మోస్ట్లీ ఎక్కువ వస్తుంటాయి. వాటితో పాటు టర్టిల్స్ వస్తుంటాయి, టాటాయిస్లు వస్తుంటాయి, ర్యాబిట్స్ కూడా చూస్తుంటాం మనం కొన్ని కేసెస్లో. అయితే ఎక్కువ ఎలాంటి కంప్లైంట్స్తో వస్తారు? మోస్ట్లీ ఏంటంటే ముందు చెప్పినట్టే డివార్మింగ్ వ్యాక్సిన్ ఎంత ఇంపార్టెంటో, వ్యాక్సినేషన్ చేయించకుండా ఉండడం వల్ల డిసీజెస్ అనేవి స్ప్రెడ్ అవుతాయి ఈజీగా. సో మోస్ట్లీ పార్వో వైరస్ అనే ఒక చాలా ఇన్ఫెక్షస్ డిసీజెస్ ఉంటుంది. అది చాలా చాలా మోస్ట్ కామన్గా చూస్తుంటాం. CD వైరస్ అని ఉంటుంది. అది వ్యాక్సిన్స్ వేయించకపోవడం వల్ల వస్తుంటుంది. ఇంకా సమ్మర్ సీజన్లో మోస్ట్లీ టిక్స్ అనేవి ఎక్కువ ఉంటాయి బాడీస్ పైన, డాగ్స్ పైన. దానివల్ల వాటిని నెగ్లెక్ట్ చేయడం వల్ల పెట్ పేరెంట్స్ టిక్ ఫీవర్ అనేది కూడా మోస్ట్లీ చూస్తుంటాం క్లినిక్స్లో. ఓకే, ఇప్పుడు డాగ్స్కి మరి ఇంట్లో పెట్ పేరెంట్స్ ఎలాంటి ఫుడ్ మెయింటైన్ చేస్తే అవి హెల్దీగా ఉంటాయి అంటారు? మోస్ట్లీ వాళ్ళు పెట్ పేరెంట్స్ మనకు చాలా మార్కెట్లో చాలా బ్రాండ్స్ ఉన్నాయి ఇప్పుడు, అవన్నీ యూస్ చేయొచ్చు. వాళ్ళు స్టార్టింగ్ ఫ్రమ్ సెర్లాక్ నుంచి కూడా మనకు మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. తర్వాత కిబుల్స్లో వెళ్ళొచ్చు. ఇంకా వాళ్ళు హోమ్ ఫుడ్ కూడా ఇవ్వచ్చు. ఎగ్స్ ఇవ్వచ్చు, చికెన్ ఇవ్వచ్చు, నార్మల్ వెజిటబుల్స్లో అన్నీ ఇవ్వచ్చు. మోస్ట్లీ గార్లిక్ ఆనియన్, చాక్లెట్, గ్రేప్స్ ఇవి అవాయిడ్ చేయడం బెటర్. వాటి వల్ల వాటికి లోపల ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి ఇవి అవాయిడ్ చేయాలి. నార్మల్ హోమ్ కుక్ ఫుడ్ ఇవ్వచ్చు మీరు. ఓకే, ప్యారలల్గా విత్ మార్కెట్లో ఉండే ఫుడ్తో పాటు అవి కూడా ఇవ్వచ్చు. సమ్మర్లో కాబట్టి మీరు వాటర్ మెలాన్ కానీ, కీరా కానీ ఇవి ఇవ్వడం వల్ల మోస్ట్లీ హైడ్రేషన్కి కూడా అవి హెల్ప్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు క్యాట్స్కి రెగ్యులర్గా ఎక్కువ మంది మిల్క్ అనేది పెడుతూ ఉంటారు కదా, అది పెట్టొచ్చు అసలు? క్యాట్స్కి కూడా ఏమైనా మెయిన్ ఇలాంటి పెడితే బాగుంటుంది అని చెప్తారు? యాక్చువల్లీ క్యాట్స్లో ఏంటంటే మిల్క్ పెడతారు యాక్చువల్లీ మీరు చెప్పినట్టు, కానీ అది లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉంటాయి. దానివల్ల వాటికి వామిటింగ్స్, డయేరియా అన్నిటికీ ఉంటాయని చెప్పలేము. బట్ మోస్ట్లీ మనం క్యాట్స్లో ఈ లాక్టోస్ ఇంటాలరెన్స్ చూస్తాం కాబట్టి అవాయిడ్ చేయడం బెటర్. మోస్ట్లీ ఎలాంటి ఫుడ్ పెట్టచ్చు? మోస్ట్లీ క్యాట్స్ ఇన్బిల్ట్ వాటికి టారెన్ డెఫిషియన్సీ ఉంటుంది వాటిలో. సో మనకు మార్కెట్లో పెట్స్ వాటికి ఫుడ్లో టారెన్ ఇంక్లూడ్ చేసి ఫుడ్స్ ఇస్తున్నారు. సో మోస్ట్లీ అవి ప్రిఫర్ చేయాలి. ఇంకా చికెన్, ఎగ్ ఇవన్నీ కూడా పెట్టవచ్చు, ఫిష్. ఓకే, ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా, డాగ్స్కి కానీ లేకపోతే క్యాట్స్కి కానీ ఈ ఎండ దెబ్బ తగలకుండా, వడదెబ్బ తగలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మోస్ట్లీ హైడ్రేటెడ్గా ఉంచండి. 2-3 hours వాటర్ని చేంజ్ చేయడం కానీ,
మరీ చాలా కోల్డ్ వాటర్ కూడా ఇవ్వద్దు, నార్మల్ రూమ్ టెంపరేచర్ ఉన్న వాటర్ని ప్రిఫర్ చేయాలి. అండ్ ఆల్సో పెట్ పేరెంట్స్ ఏం చేస్తారంటే వేడి ఎక్కువ ఉందని టెంపరేచర్ ఏసీని 16 degreesలో అట్లా పెడుతుంటాం. అసలు అవాయిడ్ చేయాలి అది యాక్చువల్లీ. నార్మల్ 24 to 26 degrees Celsiusలో మెయింటైన్ చేస్తూ హైడ్రేషన్గా ఎక్కువ ఉంచేలా చూడాలి. ఇంకా వాకింగ్స్ కూడా లేట్ ఈవినింగ్స్ ప్రిఫర్ చేస్తే బెటర్. మోస్ట్లీ సమ్మర్ ఎక్కువ ఉంటుంది కదా ఎండ, కాబట్టి ఎర్లీ మార్నింగ్స్ లేదంటే లేట్ ఈవినింగ్స్ ప్రిఫర్ చేస్తే బెటర్ ఉంటుంది. ఇప్పుడు పెట్ పేరెంట్స్ డాగ్స్కి మౌత్ ఆరోగ్యం గురించి ఎలాంటి శ్రద్ధ వహించాలి? డెంటల్ హైజీన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మోస్ట్లీ బ్రషింగ్ అనేది ఐడియలీ డైలీ చేస్తే బెస్ట్. లేదు అంటే వీక్లీ ఒక 2 to 3 times అన్నా చేస్తూ ఉండాలి. వీటి వల్ల ఏమవుతుందంటే ఇన్ కేస్ చేయలేదనుకో ఫుడ్ పార్టికల్స్ అలానే ఉండడం వల్ల ప్లేక్ అండ్ టాటర్ ఫామ్ అవుతుంది. లోపల ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యి ఆ టూత్ కూడా పోవడం కానీ గమ్ ఇన్ఫెక్షన్స్ రావడం కూడా ఉంటుంది. సివియర్గా అలానే డిలే చేయడం వల్ల సిస్టమిక్ డిసీజెస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మనకు టూత్ పేస్టే కాకుండా డెంటల్ స్టిక్స్ కూడా దొరుకుతున్నాయి మార్కెట్లో, అవి ఇవ్వడం కానీ డెంటల్ హైజీన్ మెయింటైన్ చేయాలి. ఇంకొకవేళ సివియర్గా టాటర్ ఫామ్ అయిందంటే ఎవ్రీ ఇయర్ ఒకసారి ప్రొఫెషనల్ వెట్స్తో మనం స్కేలింగ్ చేయించవచ్చు. అలా స్కేలింగ్ కూడా ఎవ్రీ ఇయర్ చేయించుకుంటే బెటర్ ఉంటుంది. ఇప్పుడు డాగ్స్ కానీ క్యాట్స్ కానీ చాలా పడే ఫుడ్ అని తెలియకుండా తినేస్తూ ఉంటాయి కదా, అప్పుడప్పుడు వాటికి ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారు మీరు? ఫుడ్ పాయిజనింగ్ అనేది మోస్ట్లీ అదే చెప్తున్నాను, పెట్ పేరెంట్స్ అనేది వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి డైట్ విషయంలో వచ్చేసరికి. వాళ్ళు ఏమి ఇస్తున్నాం అనేది అంటే అవి మనం చెప్పినట్టు కూడా వినాం అనుకోండి యాక్చువల్లీ. సో మనం చూసుకుంటూ ఉండాలి. ఇన్ కేస్ ఏమైనా పాయిజనింగ్ అయ్యి వామిటింగ్స్ కానీ మోషన్స్ కానీ అయిందంటే డిలే చేయకుండా వెంటనే మీరు వెట్ని కన్సల్ట్ అవుతే వాటికి సెలైన్స్ పెట్టి కానీ మోస్ట్లీ వామిటింగ్స్ వల్ల డీహైడ్రేటెడ్ అయి ఉంటాయి, అది మనం ఇంకా డిలే చేస్తే కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. కాబట్టి మనం క్లినిక్కి తీసుకొస్తే వాటికి సెలైన్స్ సరైన యాంటీబయాటిక్స్ పెట్టి త్వరలో రికవర్ చేయాలి. ఇప్పుడు జంతువులకి ఉబకాయం రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యాక్చువల్లీ గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ మోస్ట్లీ పెట్ పేరెంట్స్ ఎవరైనా సరే వాటికి కొంచెం ఫుడ్ ఇస్తే తింటుందంటే ఇస్తూనే ఉంటుంటారు. అలా ఓవర్ లవ్ ఎఫెక్షన్ ఎక్కువ కూడా అవ్వద్దు, వాటి హెల్త్కి కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మోస్ట్లీ జైంట్ బ్రీడ్స్ లైక్ లాబ్రడార్ కానీ జర్మన్ షెపర్డ్ కానీ గోల్డెన్ రిట్రీవర్ కానీ వీటిలో ఏంటంటే ఒబేసిటీ అయితే జాయింట్ ఇష్యూస్ మేజర్గా మనం నోటీస్ చేస్తూ ఉంటాం ఓవర్ వెయిట్ వల్ల. సో దానికి ఏంటంటే మీరు డైలీ అట్లీస్ట్ 30 to 40 minutes వాకింగ్ అనేది ఇంపార్టెంట్. అట్లీస్ట్ వాటితో ఆడుకోవడం కానీ వాటితో టైం స్పెండ్ చేయడం వల్ల వాటికి ఎక్సర్సైజ్ ఉండాలి. అండ్ ఆల్సో ఫుడ్ కూడా ఒక స్పెసిఫిక్ టైం పెట్టుకుంటే బెటర్. ఈ టైంలో మనం ఇస్తే సేమ్ అదే టైంకి దానికి రావడం, లేదంటే ఫ్రీగా అట్లా నార్మల్ మీరు ఒక బౌల్లో అన్లిమిటెడ్ ఫుడ్ పెట్టి కంటిన్యూగా దానికి ఇష్టం వచ్చినప్పుడు తింటదిలే అలా అనుకుంటే అది ఓవర్ ఫీడ్ అయిపోతుంది. అలానే ఫుడ్ని రెస్ట్రిక్ట్ చేయాలి మోస్ట్లీ ఇలాంటి కేసెస్లో. అండ్ ఆల్సో బ్యాలెన్స్డ్ అండ్ న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వాలి. కొందరు పేరెంట్స్ వస్తారు, మేడం మా డాగ్ ఓన్లీ చికెనే తింటుంది అంటారు. అంటే వాళ్ళు అలా అలవాటు చేస్తారు, ఓన్లీ చికెన్ పెడితేనే తింటుంది అని. అలా ఓవర్ ఫీడింగ్ వల్ల కూడా ఒబేసిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దాన్ని మనం ప్రాపర్ న్యూట్రిషియస్ ఫుడ్ బ్యాలెన్స్డ్ డైట్ ఇవ్వాలి. అండ్ ఆల్సో రెగ్యులర్ ఎక్సర్సైజ్. ఒకవేళ మీకు కొంచెం ఏమైనా ఒబేసిటీ కొంచెం ఇనిషియల్ డేస్లోనే నోటీస్ చేస్తే వెంటనే కన్సల్ట్ అవుతే బెటర్ని వాళ్ళు తగిన ఎలాంటి మనకు కొత్త బ్రాండ్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు కొత్త మార్కెట్లో. ఓన్లీ ఇప్పుడు ఒబేసిటీ డైట్ అంటూ రీనల్కి సపరేట్ డైట్, స్కిన్కి సపరేట్ డైట్ అలా కూడా ఉంటుంది. దాంట్లో ఫ్యాట్ కంటెంట్ అనేది తగ్గించి ప్రోటీన్ కంటెంట్ పెంచి అలా ఉంటుంది. కాబట్టి మోస్ట్లీ అలా పెట్ పేరెంట్స్ వచ్చి కన్సల్ట్ అయ్యి దానికి తగ్గట్టు తీసుకుంటే బెటర్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే పెట్ పేరెంట్స్ ఎలా ఉంటున్నారంటే ఆ ప్లేట్లో ఫుడ్ పెట్టేసి ఇంకా నైట్ వరకు తింటదిలే అని వదిలేస్తారు కదా, అలా డాగ్ కానీ క్యాట్ కానీ మళ్ళీ ఈవినింగ్ వరకు అదే ఫుడ్ తినడం వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉందంటారా? ప్రాబ్లమ్స్ అంటే కాదు కానీ దాంట్లో ఉన్న న్యూట్రిటివ్ వాల్యూస్ కూడా మీరు నార్మల్గా అదేం క్లోజ్డ్ కంటైనర్లో ఏం పెట్టి ఉంచారు కదా, సో అలానే పెట్టించడం వల్ల అది 2-3 hours దానిపైన డస్ట్ పడడం, బయట ఏదో చాలా పడి కూడా సరిగ్గా తినకపోవడం, ఫుడ్ని అలా చాలాసేపు స్టోర్ చేసినా కూడా దాని ఫ్లేవర్స్ కానీ దానికి తినాలనే ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోతుంది ఆల్మోస్ట్. సో దానివల్ల ఫీడ్ ఇంటెక్ తగ్గిస్తుంది, దీనివల్ల మళ్ళీ తినకపోవడం మళ్ళీ క్లినిక్కి వస్తారు. సో మీరు ఇంటర్నల్గా తీసుకునే చిన్న థింగ్స్ కూడా అవి మేజర్గా ఇంపాక్ట్ అవ్వచ్చు.
ఈ చిన్న చిన్నవి అవన్నీ చెప్పరు మేడం, తినట్లేదు 2 days నుంచి 3 days నుంచి తినట్లేదు అంటారు. కానీ బిహైండ్ ద రీజన్ చాలా ఉంటుంది, ఫ్యాక్టర్స్ అనేవి చాలా ఉంటాయి. వాటికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ చేయాలి. సో మోస్ట్లీ అలా స్టోర్ చేయడం అవాయిడ్ చేయడం బెటర్ పెట్ పేరెంట్స్. జస్ట్ ఒక 2 hours 3 hours చూడండి, తర్వాత తినట్లేదు. అందుకే మీరు పోర్షన్స్ ఎక్కువ పెట్టొద్దు, లైక్ లిటిల్ పోర్షన్స్ పెట్టి దాని తర్వాత తింటుందంటే ఓకే, లేదంటే దాన్ని డిస్పోజ్ చేసి మళ్ళీ కొత్త ఫుడ్ ఇవ్వడం చూడండి. వాటర్ కూడా సమ్మర్లో మెయిన్ ఇది, అది ఫ్రీ ఫ్లోయింగ్ లాగా ఇట్లా వాటర్ పెట్టేసి ఉంచుతూ ఉంటారు. అలా కంటే మీరు ఫ్రెష్ వాటర్ 2 to 3 hours రీఫిల్ చేస్తూ ఉంటే బాగుంటుంది. దానికి హైడ్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది, డీహైడ్రేటెడ్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ మీరు యాజ్ ఏ డాక్టర్గా ఇప్పుడు మీ దగ్గరికి చాలా రకాల పెట్స్ వస్తూ ఉంటాయి కదా, వీటన్నిటిలో కొన్ని ఏ ప్రాబ్లం లేకపోయినా డల్గా ఉన్నాయని కూడా తీసుకొస్తారు కదా, మీరు అది పలానా ప్రాబ్లం అని ఎలా గెస్ చేస్తారు? వాటిని చూసి పెట్ పేరెంట్స్ నుంచి హిస్టరీ కలెక్ట్ చేయాలి. అదే అడుగుతాం, రీసెంట్ ఏమైనా ట్రావెల్ హిస్టరీ ఉందా, రీసెంట్ ఏమైనా ఫుడ్ చేంజ్ చేయడం ఏమన్నా ఉందా అని. మోస్ట్లీ ఏం చేస్తారు ఇప్పుడు, లైక్ పప్పీ నుంచి అడల్ట్కి చేంజ్ అయ్యే గ్యాప్లో పప్పీకి సపరేట్ ఫుడ్ ఉంటుంది, లైక్ అడల్ట్కి సపరేట్ ఫుడ్ ఉంటుంది. సో కిబుల్స్ అనే సైజ్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. కొందరు పెట్ పేరెంట్స్ ఏం చేస్తారంటే సడన్గా ఈ పెట్ నుంచి లైక్ పప్పీ ఫుడ్ నుంచి అడల్ట్కి సడన్గా చేంజ్ చేస్తారు, దీనివల్ల కూడా ఇన్అపెటెన్స్ వస్తుంది. సో అదే అది ఎప్పుడైనా కొత్త ఫుడ్ ఇంట్రడ్యూస్ చేయాలన్నా పెట్ పేరెంట్స్ ఏం చేయాలి అంటే కొద్ది పోర్షన్, లైక్ ఫస్ట్ 25% ఇంట్రడ్యూస్ చేయాలి. పాత ఫుడ్లో 25% మిక్స్ చేసి, తర్వాత 50, తర్వాత 75, తర్వాత 100 అలా స్లైట్గా ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళాలి. ఇలా ఫుడ్లో కానీ ఏమైనా చేంజెస్ ఉన్నాయా, రీసెంట్ ఏమైనా ట్రావెల్ హిస్టరీ ఉందా, లేదంటే కొన్ని రీసెంట్గా మా పెట్ వేరే వాళ్ళతో ఉంది మేడం, బోర్డింగ్లో పెట్టినప్పుడు కూడా కొన్నిసార్లు డల్ అవుతుంటాయి, తినవు. వాటికి కొంచెం ఎమోషనల్ అటాచ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో వాళ్ళ వేరే లొకేషన్ చేంజింగ్ వల్ల కానీ ఇప్పుడు ఇంట్లో ఎవరికో ఒకరికి బాగా అఫెక్షనేట్ అయి ఉంటుంది, వాళ్ళు లేకపోయినా కూడా మిస్ అవ్వడము, అలాంటివి కూడా చూస్తారు. సో పెట్ పేరెంట్స్ని ఫస్ట్ అడుగుతాం హిస్టరీ ఏంటి, డీవార్మింగ్ వ్యాక్సినేషన్ రెగ్యులర్ ఉందా, డీవార్మింగ్ ఇంప్రాపర్ చేసినా కూడా ఇలాంటి ఇన్అపెటెన్స్ అనేవి చూస్తుంటాం. ఓకే, అలా వాళ్ళని అడిగి ప్రాపర్ డయాగ్నోసిస్ చేసి వాటికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేస్తాం. ఓకే, ట్రీట్మెంట్ చేశాక మీరు వాటికి మెడిసిన్ ఇస్తారా? అంటే ఆ మెడిసిన్ ని వాళ్ళు వాటికి ఎలా పడతారు? అంటే మీరు లిక్విడ్స్ లాగా ఇస్తారు? అది ఇంకా పప్పీని బట్టి, లైక్ డాగ్ని బట్టి. ఒకవేళ పప్పీస్ ఉన్నాయంటే అవి టాబ్లెట్ కొంచెం డిఫికల్ట్ తీసుకోలేవు కాబట్టి మనకు సిరప్ ఫామ్ కూడా ఉంటుంది, లేదు టాబ్లెట్ ఫామ్ అంటే టాబ్లెట్ ఫామ్లో కూడా ఉంటుంది, లేదు అసలు చాలా మొండికేస్తుంది అసలు రాదు అని అంటే క్లినిక్కి 3 days కంటిన్యూగా రమ్మని చెప్తాం. వాటికి ఇంజెక్షన్స్ మేము ఇక్కడ రీస్ట్రెయిన్ చేసి ఇంజెక్షన్స్ ఇచ్చేస్తాం, దానివల్ల తగ్గిపోతుంది. ఇప్పుడు పెట్స్ కి ఇలాంటి ఫుడ్ పెడితే బాగుంటుంది అని చెప్పేసి మీరు చెప్పారు కదా ఫస్ట్ స్టార్టింగ్ లో, మరి పప్పీస్ కి ఎలాంటి ఫుడ్ నుంచి స్టార్ట్ చేస్తే అవి హెల్తీగా గ్రోత్ అవుతాయి అంటారు? సేమ్ పప్పీస్ కి ఫస్ట్ మదర్ మిల్క్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మనము వీనింగ్ లైక్ పెట్ పేరెంట్స్ ఎవరైనా తీసుకుంటున్నారంటే కొత్త బ్రీడ్ ప్రాపర్ వీనింగ్ అవ్వాలి. దానికి మదర్ మిల్క్ కొంచెం సఫిషియెంట్ ఉండి 40 days తర్వాత వీళ్ళు తీసుకుంటే అప్పటి నుంచి మనం నార్మల్గా వాటికి సిర్లాక్ అని కూడా దొరుకుతుంది, సేమ్ మనకు హ్యూమన్స్లో ఎలా దొరుకుతుందో పప్పీస్లో కూడా సిర్లాక్ ఉంటుంది. వాటికి వెయిట్ ప్రకారం ఎన్ని గ్రామ్స్ వేయాలని కూడా మనకు మెన్షన్ చేసి ఉంటుంది అంతా. దాని ద్వారా ఫస్ట్ సిర్లాక్ నుంచి స్టార్ట్ చేస్తాం, 2 months వరకు కంటిన్యూ చేయొచ్చు. దాని తర్వాత కిబుల్స్లో పప్పీ కిబుల్స్ సపరేట్ ఉంటుంది, అది స్టార్ట్ అవుతుంది, తర్వాత అడల్ట్కి షిఫ్ట్ అవుతుంది. దీని ప్రాసెస్లో మీరు నార్మల్గా హోమ్ ఫుడ్ కూడా అలవాటు చేసుకోవచ్చు. ఇప్పుడు లైక్ చిన్న ఏజ్ నుంచి ఈ ఏజ్లోనే మీరు పప్పీ ట్రైనింగ్ ఇవ్వాలన్నా, లేదంటే డాగ్స్ వాటికి ఫుడ్ ఇంట్రడ్యూస్ చేయాలన్నా చిన్నగా ఇంట్రడ్యూస్ చేయాలి. మరి బల్క్గా ఒకటేసారి అలా కాకుండా కొంచెం ఫుడ్ ఇంట్రడ్యూస్ చేస్తే సరిపోతుంది. మనకి ఎగ్స్ కానీ వెజిటేబుల్స్, బాయిల్డ్ వెజిటేబుల్స్, స్వీట్ పొటాటో, క్యారెట్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మీరు అన్నట్టుగా అన్ని పప్పీస్ కి మదర్ మిల్క్స్ అవైలబుల్ ఉండవు కదా, అలాంటప్పుడు ఆల్టర్నేట్ గా ఏదైనా అది కూడా మిల్క్ రిప్లేసర్ కూడా ఉంది. ఓకే, సేమ్ మనకు సేమ్ హ్యూమన్స్ లో ఎలా అవుతుంది దీంట్లో కూడా సేమ్ లైక్ మదర్ పప్పీ డాగ్కి ఎంత కాంపోజిషన్ ఉందో సేమ్ మనకు చాలా బ్రాండ్స్లో కూడా ఇవి మిల్క్ రిప్లేసర్ అనేది ఉంటుంది. నార్మల్ ల్యూక్వామ్ వాటర్లో మిక్స్ చేసి వాటికి పోర్షన్స్ ఎక్కువ కంట్రోల్లో కొంచెం ఇస్తూ అలవాటు చేసుకోవచ్చు. ఓకే, పెట్స్ ని తీసుకోగానే అందరికి పెట్ పేరెంట్స్ కి అలవాటు అవ్వవు కదా, అలా వాటికి ఎన్ని ఏజ్ నుంచి ట్రైనింగ్ ఇస్తే అవి అలవాటు పడతాయి? ట్రైనింగ్ అనేది ఒక 3 months నుంచి స్టార్ట్ చేసుకుంటారు. మోస్ట్లీ 3 months నుంచి వాళ్ళు పాటీ ట్రైనింగ్ కూడా జనరలీ ఎక్కడంటే అక్కడ వాళ్ళకి ఇబ్బంది ఉండకుండా
మనకు స్ప్రేస్ కూడా దొరుకుతుంది. ఓకే. ఆ స్ప్రే చేయడం వల్ల కూడా పాటీ ట్రైనింగ్, యూరినేషన్ అన్నిటికీ ట్రైనింగ్ ఇస్తుండ్రు. అలాగే మనకు ప్రొఫెషనల్స్ కూడా ఉన్నారు. లైక్ మేము చాలా పర్ఫెక్ట్గానే పెట్టుకోవాలంటే ప్రొఫెషనల్స్ కూడా ఉంటారు ట్రైనింగ్కి. నార్మల్ మనం ఇట్లా ట్రీట్స్ ఇచ్చినట్టు ఇంట్లో కూడా మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. చిన్న ఏదైనా ఒక మనకి హైఫై ఇచ్చిన, ఫెచ్ చేసిన, నార్మల్గా ఇట్లా అలా ఏదైనా ఒక దాని యాక్టివిటీని ఒకటి పెంచితే మనం ఒక ట్రీట్ ఇవ్వడం కానీ దానికి అలా అలవాటు అయిపోతుంది. సంథింగ్ నేను ఏదో చేస్తే నాకు ఏదో ఇస్తున్నారు అనేసి అలా మనం ట్రైనింగ్ మెల్లగా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఇన్ని 1.5 year నుంచి ఫీల్డ్లో ఉన్నారు కదా, చాలా ట్రీట్మెంట్ చేసి ఉంటారు. మీరు చేసిన అన్నిట్లో ది బెస్ట్, అమ్మ చాలా టెన్షన్తో చేసాము, చాలా టైం పట్టింది అన్న సిచ్యువేషన్ ఏదైనా ఉందా? కొన్ని టిక్ ఫీవర్ కేసెస్ ఉంటాయి. అవి ఏంటంటే మోస్ట్లీ వాళ్ళకి చెప్తాం మేము, లైక్ పెట్ పేరెంట్స్కి. టిక్స్ అనేవి చాలా చూడడానికి చిన్నగా ఉంటాయి కానీ చాలా మేజర్ డ్యామేజ్ చేస్తాయి అన్నమాట. వన్స్ టిక్ బైట్, ఇన్ఫెక్టెడ్ టిక్ బైట్ అయినప్పుడు వీటి సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే చాలా డల్గా ఉండడం, లెథార్జిక్, అసలు నడవలేకపోవడము, ఇంకా యూరిన్ అనేది చాలా డార్క్ ఎల్లో రావడం, ఇవంతా చూస్తుంటాం. వీటిని నెగ్లెక్ట్ చేస్తారు మోస్ట్లీ పెట్ పేరెంట్స్, నార్మల్ లేదనుకుంటారు. అదేమవుతుందంటే సివియారిటీ ఇంకా పెరిగిపోతుంది, గమ్స్ అన్ని పేల్ అయిపోతాయి. లైక్ ఆల్మోస్ట్ ఈ టిక్ ఫీవర్ ఏంటంటే బ్లడ్ని ఇన్ఫెక్ట్ చేస్తుంది. సో వాటిలో మేము రిపోర్ట్స్లో చాలా హిమోగ్లోబిన్, ఆర్బీసీ చాలా లోకి పడిపోవడం, ప్లేటెట్స్ కూడా ఆల్మోస్ట్ మనకి 30K 20K అంతవరకు 35K వరకు కూడా వచ్చే కేసులు చాలా చూసినాం. కానీ మనం అప్పుడైనా వాటికి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఆప్షన్స్ ఉంటాయి, ఇంకా ఇంజెక్షన్స్ ద్వారా ప్రాపర్ డయాగ్నోసిస్ చేసి అవి ఫుల్లీ రికవర్డ్ కేసెస్ కూడా చూసినాం. కంటిన్యూ ఒక 3-4 days అలైన్స్ మనం పెట్టి పెట్ ఓనర్స్ కూడా చాలా హ్యాపీ, అవి ఫుల్ రికవర్ అయినందుకు. అది చాలా హ్యాపీగా ఉంటుంది ఆ కేసెస్. ఇంకా డాగ్ బైట్లో కూడా కంప్లీట్ స్కిన్ అంతా లైక్ ఒక వేరే స్ట్రీట్ డాగ్స్ ఒకటే డాగ్ని ఒక 3-4 dogs అటాక్ చేసి మల్టిపుల్ ఇంజ్యూరీస్ ఉండి కూడా పర్ఫెక్ట్గా మనము ప్రాపర్గా ఇక్కడ తీసుకొస్తే మైనర్ చాలా డెప్త్ ఇంజ్యూరీస్ ఉన్న వాటికి సూచరింగ్ చేసి మిగతావన్నీ క్యూర్ అయిపోయిన ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఓకే. ఇప్పుడు చాలా పెట్స్ అప్పటి వరకు చాలా యాక్టివ్గా ఉంటాయి, సడన్ గా ఏమవుతుందో తెలీదు, చనిపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి కదా, అలాంటివి ఏ రీజన్స్ వల్ల జరుగుతాయి? వాటికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. మోస్ట్లీ ఏంటంటే అది ఈ మధ్య చాలా ఎక్కువైపోతున్నాయి. వాళ్ళు ప్రాపర్గా పెట్ పేరెంట్స్కి ఫస్ట్ అదే వ్యాక్సిన్, డీవార్మింగ్ అనేది రెగ్యులర్గా ఉండాలి. ఇంటర్నల్గా మీకు చూడడానికి యాక్టివ్గానే ఉంది అని సడన్గా కొన్ని బ్లడ్ వామిటింగ్స్ అవుతుంటుంది, బ్లడ్ మోషన్స్ అవుతుంటుంది. సరే ఒకటే రోజు కదా, వేడయింది కదా, అట్లా చిన్న చిన్న వాటిని లోపల చాలా మల్టిపుల్స్ ఉంటాయి. మనం అది చూస్తూ అది చెప్పలేదు కాబట్టి మనం వాటిని కొంచెం ఏదన్నా ఇన్కన్వీనియన్స్ దానికి అనిపించినా వెంటనే తీసుకొని రావడం. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అవి ఉండొచ్చు, లోపల సిస్టమిక్ డిసీజెస్ చాలా డేస్ నుంచి అది సఫర్ అవుతూ ఉండొచ్చు, కానీ సిమ్టమ్స్ అనేది మనకి చాలా లేట్గా కనిపిస్తుంటాయి. సో దానివల్ల మీరు ప్రాపర్ వ్యాక్సిన్, డీవార్మింగ్ అనేది తరోగా ఉండి రెగ్యులర్ వెట్ చెకప్స్ కానీ వెళ్తూ ఉంటే లైక్ మీకు తెలుస్తుంది. నార్మల్ డాగ్కి, అబ్నార్మల్ డాగ్కి కొంచెం డల్గా ఉన్నా ఇట్స్ ఓకే అనే కాకుండా మోస్ట్లీ పెట్ పేరెంట్స్ అలా చేయరు, కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే డ్రాస్టిక్ లోపల ఆర్గాన్ డ్యామేజ్ అవ్వడం కానీ, లివర్ ఇష్యూస్, ఒకవేళ వన్స్ ఎప్పుడైనా బ్లడ్ టెస్ట్ చేసినా కూడా వాటి వాల్యూస్ అనేవి చాలా హై ఉంటుంటుంది. అంటే అది ఆల్మోస్ట్ చాలా డేస్ నుంచి సఫర్ అవుతుంది, బట్ మనం అది చూసుకోలేక ఫైనల్ స్టేజ్లో కొన్నిసార్లు తీసుకొచ్చిన కేసెస్ కూడా చూస్తుంటాం మేము. అలాంటి కేసెస్లో ఇంకా మనం ఏం చేయలేము, బట్ విల్ ట్రై. ఫైనల్ స్టేజ్లో ట్రై చేసినప్పుడు మీకు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? అప్పుడు యాక్చువల్లీ మేము చాలా సేవ్ చేయాలని చాలా అనుకుంటాం ఆ కండిషన్లో, ఎందుకంటే మేము యాజ్ ఏ యానిమల్ లవర్ నాకు చాలా ఇష్టం పెట్స్ అంటే కూడా. ఆ కండిషన్లో నేను కూడా చూడలేను, ఎన్ని పాసిబిలిటీస్ ఉంటే అన్ని పాసిబిలిటీస్లో మనం దాన్ని సేవ్ చేద్దాం అనుకుంటాం. ఆల్మోస్ట్ ట్రై చేస్తాం, బట్ కొన్ని కండిషన్స్లో అది మన చేతుల్లో ఉండదు, కొన్నిసార్లు అలా అయిపోతుంటుంది. ఇప్పుడు మీ దగ్గరికి ర్యాబిట్స్ అండ్ టాటాయిల్స్ అవన్నీ తీసుకొస్తారన్నారు కదా, వాటికి సపరేట్ ట్రీట్మెంట్ అంటే వాటికి ఎలాంటి కంప్లైంట్స్తో తీసుకొస్తారండి? ర్యాబిట్స్లో మోస్ట్లీ మెయిన్ చేస్తారు స్కిన్ ఇష్యూస్ ఎక్కువ వస్తుంటాయి ర్యాబిట్స్లో. ఓకే. వాటిలో అలా స్కిన్ ఇష్యూస్ వచ్చే కేసెస్ని కూడా ఎక్కువ చూస్తుంటాం. టర్టిల్స్, టాటాయిల్స్ ఏంటంటే అవి ఎక్కువ మనకు అంత ఎక్కువ రావు, బట్ 1 or 2 వన్స్ ఇన్ వైల్ మనం చూస్తుంటాం ఆ కేసెస్ కూడా. వాటికి నార్మల్ మనకి డ్రాప్స్, వాటి వాటర్లో వేయడానికి మల్టీవిటమిన్ డ్రాప్స్ అలా ఇస్తూ మేనేజ్ చేస్తుంటాం.
ర్యాబిట్స్ లో స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి అంటున్నారు కదా, ఏ కారణాల వల్ల రావచ్చు అవి? అవి మోస్ట్లీ మెయింటెనెన్స్ వల్ల కూడా ఉంటుంది. ఇప్పుడు కొన్ని నార్మల్గా వదిలేయడం కానీ, లేకపోతే కేజ్లో ఉంటుంది కదా, అది ప్రాపర్ వాటి లిటర్ అదంతా ఉంటుంది కదా, దానివల్ల వాటికి అన్నీ ఒకటే దగ్గర పెట్టినప్పుడు ఒకదానికి ఉన్న ఇన్ఫెక్షన్ వేరే దానికి ఈజీగా స్ప్రెడ్ అవ్వడము, చిన్న ఇష్యూ ఉన్నప్పుడు చూసుకోక దాన్ని డిలే చేయడం వల్ల అది ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అయ్యి అలాంటి కండిషన్స్లో కూడా అలాంటి కేసెస్ కూడా మేము నోటీస్ చేస్తూ ఉంటాం. ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ర్యాబిట్స్కి కానీ ఇతర ఏ పెట్కి కానీ రాకుండా అండ్ అవి హెల్దీగా ఉండడానికి మీరు మీ స్టైల్ ఏమైనా టిప్స్ చెప్తారా? డాగ్స్లో ఏంటంటే బాతింగ్ గురించి కూడా నేను చెప్దాం అనుకున్నాను. ఓకే, యాక్చువల్లీ పెట్ పేరెంట్స్ ఇంట్లో కానీ బాతింగ్ చేయిస్తున్నారు అంటే మోస్ట్లీ వాళ్ళు ఇయర్స్ని ఐస్ని ఎక్కువ షాంపూస్ తోటి కాంటాక్ట్ ఉండకుండా దాన్ని అవాయిడ్ చేస్తూ తరోగా వాష్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో డ్యాంప్ స్కిన్ ఉంచొద్దు, తడిగా కంప్లీట్గా డ్రై చేయాలి. కొందరు ఏంటంటే అవి మోస్ట్లీ డ్రూపీ ఇయర్స్ ఉంటాయి, డాగ్స్ కింద చెవులు ఉంటాయి కదా, అవి సరిగా క్లీన్ చేయకపోవడం వల్ల ఒటైటిస్ ఎక్స్టర్నా, ఇయర్ ఇన్ఫెక్షన్స్, ఆ డ్యాంప్నెస్ అలానే లాక్ అయ్యి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అలా కూడా వస్తుంటుంది. వాటిని అవాయిడ్ చేయాలంటే మరి మోస్ట్లీ పెట్ పేరెంట్స్ ఇంట్లో బాత్ చేయిస్తే కంప్లీట్గా డ్రై అయ్యేలాగా, అండ్ ఆల్సో పెట్ షాంపూస్ మాత్రమే యూస్ చేయాలి. సేమ్ అనేసి నా హెయిర్ బాగుందని నాకు సన్సిల్క్ అన్నట్టు పెట్స్ కూడా అలా సన్సిల్క్ కాకుండా పెట్ షాంపూస్ యూస్ చేయాలి. అండ్ ఆల్సో గ్రూమింగ్ కూడా, హెయిర్ ఫాల్ అవుతుందన్న స్కిన్ ఇష్యూస్, సివియర్గా స్కిన్ ఇష్యూస్ ఉన్నా కూడా ప్రాపర్ గ్రూమింగ్ కూడా చేయించుకుంటుంటారు. ఇక్కడ మన క్లినిక్లో కూడా మనకు గ్రూమింగ్ అండ్ బాతింగ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ప్రాపర్ విత్ ప్రొఫెషనల్ గ్రూమర్స్ తోటి మనం చేయిస్తూ ఉంటాం. ఓకే, ఇప్పుడు డాగ్స్కి క్యాట్స్కి ఈ బాతింగ్ విషయంలో మీరు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు కదా, వాటికి స్పెషల్గా ఇలాంటి షాంపూస్ ఇలాంటి సోప్స్ యూస్ చేస్తే బాగుంటుందని ఏమైనా సజెస్ట్ చేస్తారా? మనకు దాంట్లో 2 types ఆఫ్ షాంపూస్ ఉంటుంది. సేమ్ లైక్ మెడికేటెడ్ అండ్ నాన్ మెడికేటెడ్ అని. మెడికేటెడ్ అంటే వాటికి ఏమైనా స్కిన్ ఇష్యూస్, స్పెసిఫిక్గా స్కిన్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా, స్కిన్ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా, అలాంటి వాటికి మనకు సపరేట్గా మెడికేటెడ్ షాంపూస్ ఉంటుంది. లేదు నార్మల్ కండిషనర్, వాటిలో కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటుంది, అలోవెరా, లావెండర్ అలా డిఫరెంట్. నార్మల్ రెగ్యులర్ షాంపూస్ వేరే ఉంటుంది. టిక్స్కి కూడా సపరేట్, టిక్స్కి బాడీ పైన ఉంటుంది టిక్స్ అండ్ ఫ్లీస్ అని, వాటి కోసం టిక్ రిలేటెడ్ షాంపూస్ కూడా మనకు మార్కెట్లో ఉన్నాయి. అది హెల్ప్ అవుతుంది వాళ్ళకి, పెట్ పేరెంట్స్కి. ఇప్పుడు దీన్ని చూడకనే జనాల్లో ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది, ఎందుకంటే డిఫరెంట్ బ్రీడ్స్ ఉంటాయి కదా పెట్స్, ప్రతి బ్రీడ్కి వాడొచ్చా, మా బ్రీడ్కి వాడొచ్చా లేదని అది కూడా క్లారిటీ ఇచ్చేయండి. మోస్ట్లీ షాంపూస్లో అంత బ్రీడ్ స్పెసిఫిక్ ఏమి ఉండదు, వాడొచ్చు. కాకపోతే దాంట్లో మీరు పెట్ పేరెంట్స్ చూసుకోవాల్సింది అది మెడికేటెడా నాన్ మెడికేటెడా. నా పెట్కి ఇట్లా స్కిన్ ఇష్యూ ఉందంటే ఈ టైప్ ఆఫ్ షాంపూస్ యూస్ చేయాలి. లేదు నార్మల్ రెగ్యులర్ హెల్దీ ఫర్ ఉంది, హెల్దీ స్కాల్ప్ ఉంది అంటే ఓకే విల్ గో ఫర్ రెగ్యులర్ షాంపూ. చిన్న పిల్లలు ఉన్నప్పుడు, పెట్స్ ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే? ఇది చాలా గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ మోస్ట్లీ మా దగ్గరకు వచ్చే క్లయింట్స్ కూడా అడుగుతుంటారు, మేడం మా ఇంట్లో ఇట్లా చిన్న పిల్లలు ఉన్నారు, మా ఇంట్లో ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారు, ఎలాంటి తీసుకోవాలనేసి. మోస్ట్లీ ఏంటంటే మీరు అవాయిడ్ చేయాల్సింది ఎక్కువ ఓవర్ లిక్కింగ్, ఓవర్ ప్యాంపరింగ్, అది అవాయిడ్ చేయాలి. చిన్నపిల్లలు కదా, వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువే ఉంటుంది ఆ ఏజ్లో, సో ఇది అవాయిడ్ చేయాలి. ఇంకా లిటర్ క్లీన్ చేయడము, యూరిన్కి కాంటాక్ట్ అయినప్పుడు ఇది చాలా జాగ్రత్తగా మీరు, ఎస్పెషల్లీ క్యాట్ పెట్ పేరెంట్స్ ఒకవేళ వాళ్ళ ఇంట్లో ఉమెన్ ప్రెగ్నెంట్ ఉంటే లిటర్ రిమూవ్ చేయడం అదన్నీ అవాయిడ్ చేస్తే బెటర్. ఎందుకంటే క్యాట్ లిటర్లో టాక్సోప్లాస్మోసిస్ అని ఉంటుంది, అది ప్రెగ్నెంట్ ఉమెన్కి చాలా డేంజర్ అనమాట. సో వన్స్ ఒకవేళ మీరు టచ్ చేసినా, ఎక్కువ ఆడుకున్నా కూడా తరోగా హ్యాండ్ వాష్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా అవి రెగ్యులర్గా వ్యాక్సినేటెడ్ అయ్యిందా, డివార్మింగ్ అయ్యిందా అని కూడా చూసుకోవాలి. డివార్మింగ్ చేయనప్పుడు కూడా కొన్నిసార్లు వాటి బ్రీత్ వల్ల, అది పాటీ వెళ్ళినప్పుడు వాటి డెఫికేషన్ వల్ల, వాటి వల్ల కూడా కొన్ని ఇబ్బందులు పిల్లలకు కానీ ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకా వ్యాక్సిన్ కూడా రెగ్యులర్గా, ఎందుకంటే ఆ టైంలో రేబీస్ వ్యాక్సిన్ చేయించకుండా నార్మల్గా పెట్టుకోవడం వల్ల వచ్చి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఇంకా ఎక్కువ ప్యాంపర్డ్గా చూసుకున్నా సరే కొన్ని కండిషన్లు ఏమంటే అవి నార్మల్గా అనిపిస్తుంటాయి, కొన్నిసార్లు అగ్రెసివ్ అయిపోతాయి సడన్గా. అందుకు అది అగ్రెసివ్ ఉన్నప్పుడు క్యాట్ స్క్రాచ్ కూడా, క్యాట్ స్క్రాచ్ అనేది చూడడానికి చాలా ఉంటుంది కానీ చాలా ఇన్డెప్త్ వెళ్ళిపోతుంటుంది. దానివల్ల కూడా థ్రెట్ఫుల్ డిసీజెస్ ఉంటుంది హ్యూమన్స్లో. సో మోస్ట్లీ వ్యాక్సినేషన్.
ఇంకా నెయిల్స్ ప్రాపర్గా ట్రిమ్ అయినాయా లేవా అవి కూడా చూసుకోవాలి పెట్ పేరెంట్స్. మేడం అసలు ఇప్పుడు కొత్తగా పెట్ని తీసుకునే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే వాటి గ్రోతింగ్ విషయంలో కానీ, ఫుడ్ విషయంలో కానీ, వాటి హెల్త్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే అవి హెల్తీగా ఉంటాయి అంట? ఓకే, ముందు చెప్పినట్టే డివార్మింగ్ వ్యాక్సిన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ 15 days టు అప్ టు 3 months ఎవ్రీ 15 daysకి ఒకసారి డివార్మింగ్ అనేది చేసుకోవాలి. అప్ టు 6 months ఏజ్ వచ్చే వరకు ఎవ్రీ 1 monthకి ఒకసారి రిపీట్ చేసుకోవాల్సి ఉంటుంది. 6 months కంటే అబోవ్ లైక్ త్రూ అవుట్ ద లైఫ్ ఎవ్రీ 3 monthsకి ఒకసారి రిపీట్ చేస్తూ ఉండాలి. ఇది ఇంపార్టెంట్. అండ్ ఆల్సో వ్యాక్సిన్స్ స్టార్ట్ అట్ ద ఏజ్ ఆఫ్ 45 days. ఆ 45 days తర్వాత దాని బూస్టర్ అండ్ ఆల్సో 2 monthsకి కరోనా వ్యాక్సిన్, 3 monthsకి రేబీస్ వ్యాక్సిన్, 4th monthకి కెనాల్ కఫ్ వ్యాక్సిన్, వాటి ఫాలోడ్ బై వాటి బూస్టర్స్ అట్ ద ఏజ్ 21 days అన్న 1 month గ్యాప్లో అయినా వ్యాక్సిన్స్ వేయించుకోవాలి. అండ్ ఆల్సో ఫుడ్ కూడా ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ ప్రాపర్ ఎక్సర్సైజ్ చేస్తూ ఇంకా మల్టీవిటమిన్ సిరప్స్ కానీ వాటికి ఏమైనా చిన్న, ఎందుకంటే అప్ టు 6 months to 8 months ఏజ్లో ఏమైతుందంటే వాటి ఇమ్యూనిటీ చాలా లో ఉంటుంది. అప్పుడు చిన్న నార్మల్ ఫీవర్ అని నెగ్లెక్ట్ చేయకుండా ఇమీడియట్గా మీ వెట్ని కన్సల్ట్ అవ్వాలి. అండ్ ఆల్సో చిన్న ఇన్కన్వీనియన్స్ దానికి అనిపించినా మీరు వెంటనే తీసుకొని వచ్చి ప్రాపర్ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. అండ్ ఈజీగా డైజెస్టబుల్ అయ్యే ఫుడ్స్, ఎక్కువ హార్ట్ బోన్స్ కానీ నార్మల్ కొందరు పెట్ పేరెంట్స్ ఏం చేస్తారంటే 2 months వాటికి అప్పుడే టీత్ వస్తూ ఉంటుంటుంది, ఇచ్చింగ్ ఉంటుందని కాల్షియం హెవీ అవి థిక్ ఉంటాయి అవి ఇవ్వడం, దానివల్ల కూడా కొంచెం డెంటల్ ఇష్యూస్, టీత్ విరిగిపోవడం అలా అవుతుంది. అలా కాకుండా సాఫ్ట్ ఫుడ్ మీరు వెట్ని ఒకసారి కన్సల్ట్ అవుతే మీకు ప్రాపర్ గైడెన్స్ వచ్చేస్తుంది. అలా మీరు మెయింటైన్ చేయొచ్చు. ఈ మేజర్ డివార్మింగ్ వ్యాక్సినేషన్ చేయించి రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చేయించుకుంటే మీ పెట్కి లైఫ్ స్పాన్ కూడా మీరు ఇంక్రీజ్ చేసిన వాళ్ళు అవుతారు, లైక్ ఫ్రమ్ ద బేసిక్స్. ఓకే, ఇప్పుడు చాలా డాగ్స్ కొన్ని సంవత్సరాలకి ఎక్స్పైర్ అయిపోతాయి, చనిపోతాయి అంటారు కదా, ఎందుకు అలా? అసలు ఏమైనా రీజన్స్ ఉన్నాయంటారా? రీజన్స్ అంటే ఏముండదు, సేమ్ మనకు హ్యూమన్స్లా మనకు ఒక డెడ్ లైన్ లాగానే పెట్స్కి కూడా ఒక లైఫ్ స్పాన్ ఉంటుంది. మోస్ట్లీ 10 years వరకు అవి హెల్తీగా ఉంటుంది. కొన్ని బ్రీడ్స్ 12 years ఉంటుంది. మేము రీసెంట్గా మా పెట్ బోర్డింగ్లో 18 years డాగ్ని కూడా చూసాం రీసెంట్గా. అది పొమేరియన్ బ్రీడ్స్ అనేవి అవి లాంగ్ ఎక్కువ డేస్ వాటికి లైఫ్ స్పాన్ ఉంటుంది. అది జెనెటిక్స్ బేసికలీ 14 to 15 years చూసిన డాగ్స్ ఉన్నాయి, 18 years, 16 years ఇలాంటి డాగ్స్ మేము చాలా చూసాము. ఇప్పుడు 10 years ఎండింగ్ డెడ్ లైన్ అనుకుందాము, ఒకవేళ డాగ్ హెల్దీగా ఉందనుకోండి, అది ఇంకో 1 year అలా ఛాన్స్ ఉంటుంది. మీరు అదే చెప్తున్నాను, మీరు ప్రాపర్గా చూస్తూ వాటికి రెగ్యులర్ హెల్త్ చెకప్ చేయించు ఉంటుందంటే మీరు దాన్ని ఈజీగా వాటి లైఫ్ స్పాన్ ఈజీగా పెంచవచ్చు. 1-2 years మీతో పాటు ఎక్కువసేపు ఉంటుంది, దానికి హ్యాపీ, మీరు కూడా హ్యాపీ. ఓకే, అండ్ ఇప్పుడు వీధి కుక్కలకు లేదా పిల్లులకు ఈ టీకాలు వేయించడం వల్ల సమాజానికి ఎలాంటి అంటే బెనిఫిట్స్ ఉంటాయి? ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? కరెక్టే అది క్వశ్చన్. ఎందుకు వేయించాలి అంటారు. ఎందుకు మేడం మేము ఎందుకు వేయించాలి వ్యాక్సిన్లో అని అంటుంటారు. వ్యాక్సిన్స్ ఏంటంటే మోస్ట్లీ రేబీస్. వన్స్ మీకు డాగ్ బైట్ అయ్యి సిమ్టమ్స్ వచ్చిందంటే అది ఫ్యాటల్, దానికి ఇంకేం చేయలేం. అలాంటి డేంజరస్ డిసీజెస్ని తప్పించుకోవడం కంటే ఒక వ్యాక్సిన్ వేయిస్తే బెటర్ అన్నట్టు. దానివల్ల అండ్ ఆల్సో వ్యాక్సిన్స్ వేయించడం వల్ల ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ స్ప్రెడ్ అవ్వడం ఆగిపోతుంది. ఒక దాంతో ఆగిపోయేదాన్ని వేరే వేయకుండా వేరే డాగ్స్కి స్ప్రెడ్ అయ్యి అక్కడ నుంచి మళ్ళీ హ్యూమన్స్కి వచ్చి అదంతా చైన్ని మనం అక్కడితో బ్రేక్ చేయొచ్చు వ్యాక్సిన్స్ వల్ల. సో క్యాట్స్ అండ్ డాగ్స్ రేబీస్ వ్యాక్సిన్, మోస్ట్లీ స్ట్రీట్ డాగ్స్ అంటే రేబీస్ వ్యాక్సిన్ అనేది చాలా ఇంపార్టెంట్, మస్ట్ కూడా యాక్చువల్లీ. అది చేయడం వల్ల మనకు జూనోటిక్ డిసీజెస్ ఏం స్ప్రెడ్ కాకుండా అండ్ ఆల్సో వాటి నుంచి వాటికి కూడా డాగ్ టు డాగ్ అండ్ డాగ్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ కూడా అవాయిడ్ చేయొచ్చు. కొన్ని డాగ్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం రెగ్యులర్గా పెట్ పేరెంట్స్ మీదనే అటాక్ చేస్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి కదా చాలా. అది ఎలాంటి సిచ్యువేషన్లో జరుగుతుంది, అసలు ఎందుకు జరుగుతుంది అంటారు? మోస్ట్లీ దానికి మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు. ఏంటంటే అది కొన్నిసార్లు వాటికి ఇన్బిల్ట్, కొన్నిసార్లు అది చాలా ఎక్కువ సఫర్ అవుతుండొచ్చు, లైక్ పెయిన్ కానీ. మోస్ట్లీ సిక్డ్ డాగ్స్ ఏమవుతుందంటే మీరు చిన్న మూమెంట్ ఇచ్చినా అది ఆల్రెడీ పెయిన్లో ఉంటుంది. అది ఏమని ఫీల్ అవుతుందంటే నాకు ఇంకేమన్నా హార్మ్ చేస్తున్నారేమో అలా అని ఫీల్ అయ్యి
అవి అటాక్ చేయడం, అటాకింగ్ మోడ్లోకి వస్తుంటుంది మోస్ట్లీ. అందుకే మనము చాలా సైలెంట్ ఉన్న డాగ్ అటాక్ చేయడము అలా చూస్తుంటాము. వాటికి ఏంటంటే అవి వాటిని కాపాడాలనుకుంటుంది, దానిలో మనుషుల పైన అటాక్ చేస్తుంది. అదేమో ఇంటెన్షనల్గా చేయాలని కాదు, అది వాటిని సేవ్ చేసుకోవాలి అన్న వాటిలో మిగతా వాళ్ళని అటాక్ చేస్తుంది. పెట్ పేరెంట్స్ కూడా, ఎందుకంటే ఆ పెయిన్లో అవేమనుకుంటారంటే నన్నేమో చేస్తున్నారు అనే ఫీలింగ్ వాటికి ఉంటుంది, కాబట్టి రివర్స్ మనకు అటాక్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇలాంటివి జరుగుతున్నాయి కదా, ఇట్లా సడన్ గా అటాక్ చేయడం ఇలాంటివి జరిగినప్పుడు ప్రజలు నెగిటివ్ గా అసలు అవసరం లేదు ఈ కుక్కలన్నిటిని చంపేయండి అలా మాట్లాడతారు కదా, దాని గురించి మీరు ఎలా రియాక్ట్ అవుతారు ఒక పెట్ లవర్ గా? యాక్చువల్ అది పార్ట్ ఆఫ్ అవర్ ఫుడ్ చైన్ లాగా. అంటే మనం ఎలా ఉన్నామో అవి కూడా ఉన్నాయి, వాటిని సడన్గా తీసేయండి అని అంటే అది కూడా తప్పే. ముందు నుంచి అవి ఉన్నాయి, వాటి ఉన్న ప్లేస్లో మనం వచ్చాం, అవి ముందు నుంచే ఉన్నాయి, మనం జాయిన్ అయినాం అంతే. సో వాటిని అలా తీసేయడం అంటూ ఏం లేదు. ప్రోస్ అండ్ కాన్స్, కొన్నిసార్లు అటాక్స్ అయినాయి, అది నిజమే, చాలామంది లైఫ్స్ కూడా పోయినాయి. కానీ మోస్ట్లీ అవి మీరు ప్రాపర్గా ఇంట్లో మోస్ట్లీ పెట్ పేరెంట్స్ ఎందుకు పెంచుకోవాలి మేము అని అంటుంటారు కదా, పెంచుకుంటే ఏంటంటే మీకు మెంటల్ స్ట్రెస్ అనేది ఉండదు సగం. ఇంట్లో ఆఫీస్ వర్క్, ఐటీ ఎంప్లాయీస్ ఇవందరూ ఉన్నట్టు వాళ్ళ స్ట్రెస్ ఎక్కువైపోతే ఇంటికి వచ్చి మళ్ళీ అదే స్ట్రెస్ని కంటిన్యూ చేయకుండా ఇంటికి రాగానే అది ఒక స్ట్రెస్ బస్టర్ లాగా అయిపోతుంది. దాంతో ఆడుకుంటే ఎమోషనల్లీ చాలా అటాచ్మెంట్ ఉంటుంది మీకు, అఫెక్షన్. అవి చూపించినంత అన్కండిషనల్ లవ్ ఎవరు చూపించరు. వన్స్ మీరు పెంచుకుంటే మోస్ట్లీ పెట్ పేరెంట్స్ అందరూ కనెక్ట్ అవుతారు. ఇది వన్స్ వాళ్ళు పెంచుకున్నారంటే ఆ డాగ్ చూపించే అన్కండిషనల్ లవ్కి ఇంకా ఎవ్రీథింగ్ ఏమైనా ఇచ్చేద్దాం, అదంతా బాగా చూపిస్తుంది కదా అని అనుకుంటారు. అది మెంటల్ స్ట్రెస్కి చాలా హెల్ప్ఫుల్. మనుషుల కంటే పెట్స్ ఉండడం బెటర్ అంటారా మీరు? అలా ఏం లేదు, ఇద్దరు ఈక్వలే, అలా ఏం కాదు. కానీ మనుషులు పెట్స్ రెండు ఈక్వల్ అంటారు. ఆల్మోస్ట్ అంతే, ఎందుకంటే అవి చూపించినంత లవ్ ఒకసారి మీరు ఎంత హార్డ్ కోర్ అయినా సరే, మీరు ఎంత హార్డ్, మీరు ఎమోషన్సే మీకు లేవు అనుకున్న పర్సన్ కూడా ఒకసారి పెట్ని పెంచుకొని చూడండి, అది చూపించే లవ్కి మీరు వాటికి స్లేవ్ అయిపోతారు. అసలు వాటి చూపించే లవ్ అలా ఉంటుంది. మేము ఇక్కడ చూస్తూ ఉంటాం కాబట్టి మాకే అనిపిస్తుంది అలా చాలా చాలా ఎమోషనల్లీ అటాచ్డ్ ఉంటాం. వాటికి ఏమైనా చిన్న ఇన్కన్వీనియన్స్ అయినా మనం చూడలేము. మోస్ట్లీ చెప్పవు కాబట్టి ఇంకా ఎక్కువ వాటికి అటాచ్మెంట్ అనేది పెరుగుతుంది. ఇంకా మనకు మోస్ట్లీ ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్స్లో కూడా చూస్తున్నాం, లైక్ థెరపీ లాగా డాగ్స్ని కూడా పెడుతున్నారని. ఏంటంటే వాటితో ఉంటుంది ఒక ఫీలింగ్, అది ఎక్స్ప్రెస్ చేయలేంది, యాక్చువల్లీ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అది. ఇప్పుడు మీ దగ్గరికి ట్రీట్మెంట్కి కాకుండా పెట్స్కి ఫుడ్ కోసం వస్తారు కదా, అంటే మిమ్మల్ని మీ ఒపీనియన్ తీసుకున్నాకనే వాటికి ఫుడ్ తీసుకుంటారా? మీ దగ్గర అన్ని ఫుడ్స్ అవైలబుల్? ఫుడ్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి, అన్ని బ్రాండ్స్ ఉన్నాయి. మీకు ఎలాంటి లైక్ అడుగుతారు, మేడం ఇప్పుడే తీసుకున్నాం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అంటే కూడా మనకు ప్రాపర్గా మనము ఒక స్కెడ్యూల్ ప్రకారం ఈ ఏజ్లో ఇది తీసుకోండి అని మనం గైడ్ చేస్తూ ఉంటాం పేరెంట్స్కి కూడా. ఓకే, చూసారు కదా పెట్ లవర్స్, మీరైతే పెట్స్ని తీసుకున్నప్పుడు వాటిని ఎలా పెంచాలి, వాటికి ఎలాంటి ఫుడ్ పెట్టాలి, ఇలాంటి అవి కొంచెం డల్గా ఉన్నప్పుడు ఎలా చేయాలి, డాక్టర్ని కన్సల్ట్ చేసిన తర్వాత వాటికి మెడిసిన్ ఎలా ఇవ్వాలి అనేది మొత్తం క్లియర్గా అయితే ఈరోజు మేడం మనకు చెప్పారు. అండ్ ఇక్కడ వీళ్ళ క్లినిక్లోనే వాళ్ళకి ఫుడ్ పెట్కి సంబంధించిన అన్ని ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, అండ్ ట్రీట్మెంట్స్ కూడా ఇక్కడే చేస్తారు. సో తప్పకుండా మీరు ఇక్కడికి వచ్చేయండి, విజిట్ చేయండి. మీ పెట్స్కి ఏమైనా అయినా ఫుడ్ కావాల్సి వచ్చినా ఇక్కడికి రండి, డాక్టర్ సజెషన్తో అన్ని మంచి హెల్తీ ఫుడ్స్ తీసుకొని వెళ్ళండి. మేడం లాస్ట్గా మీరు జనాలకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? సో మీ పెట్స్కి ఏమన్నా కన్సర్న్స్ ఉన్నా, వెట్ రిలేటెడ్ ఏమన్నా డౌట్స్కి క్లారిఫై చేసుకోవాలన్నా ప్లీజ్ విజిట్ మిస్టర్ పెట్స్ స్పైన్ క్లినిక్, హయత్ నగర్. ఇక్కడ మనకి బోర్డింగ్ ఫెసిలిటీ ఉంది, గ్రూమింగ్ క్లినిక్ అండ్ ఆల్సో పెట్ స్టోర్ కూడా ఉంది. ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ మీకు అవైలబుల్ ఉంటుంది. ఆపోజిట్ విజయ్ సేల్స్, మిస్టర్ పెట్స్ స్పైన్ క్లినిక్, హయత్ నగర్.